No buts harmed recording in this video. Hi friends, welcome to KHR Farms. అందరికీ నమస్కారం. ముందుగా మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, అలాగే మన కస్టమర్స్కి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు విషయం ఏంటంటే, రీసెంట్గా మన బ్రీడర్ అయితే కొంచెం అన్కండిషన్ అవ్వటం వల్ల తీసేయడం జరిగింది అబ్రాసు. దాన్ని తీసేసిన తర్వాత రోషన్ ఫార్మ్స్ వారితో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఒక పచ్చకాకి ఉంటే దాన్ని తీసుకోవడం జరిగింది. దాన్ని తీసుకోవడానికి మనం నూజివీడు వాళ్ళకి సంబంధించిన ఏదైతే భీమవరం జాతికి సంబంధించిన బ్రీడింగ్ యూనిట్ ఉందో ఆ ఫామ్కి వెళ్ళడం జరిగింది. ఆ ఫామ్కి వెళ్ళినప్పుడు నేను బ్రీడర్ని తీసుకున్న తర్వాత సరదాగా వాళ్ళ ఫామ్ని ఒక నిమిషం వీడియో తీసుకుంటానంటే తీసుకోమన్నారు. అక్కడ అవైలబుల్గా ఉన్న పెట్టల్ని అలాగే బ్రీడర్స్ని నేను తీయడం జరిగింది. వీడియో చివరి వరకు చూస్తే నేను క్లియర్గా వివరిస్తాను. ప్రతిరోజు రోషన్ ఫార్మ్స్కి సంబంధించిన వీడియోస్ ఇంతకుముందు మన ఛానల్లో వచ్చాయి, ఇప్పుడు వాళ్ళ ఛానల్లోనే వస్తూ ఉన్నాయి. రోషన్ ఫార్మ్స్ ఛానల్లో ప్రతిరోజు అవుట్పుట్ని మీరైతే ఏవైతే కొనుగోలు చేస్తున్నారో చూస్తూ ఉన్నారో వీటికి సంబంధించిన అవుట్పుట్నే మీరు తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి కోడి పచ్చకాకి. దీని యొక్క రంగు వచ్చేసి కోడి పచ్చకాకి, 2 టాప్ క్వాలిటీకి సంబంధించిన బ్రీడర్. ఇక్కడ చూసుకున్నట్లయితే సేతువా, ఇది కూడా టాప్ క్వాలిటీకి సంబంధించిన పుంజుగా చెప్తున్నారు. దీనికి వచ్చిన అవుట్పుట్ కూడా మొత్తం సుమారుగా ఒక 5-6 పుంజులు, సుమారుగా ఒక 42 నుంచి 47, 48 పెట్టల వరకు ఉన్నాయి. మనకి అవైలబుల్గా ఏమేమి ఉన్నాయో మనం వెళ్ళినప్పుడు ఫామ్లో అందుబాటులో ఉన్న వరకు తీసాము. మిగిలినవన్నీ కూడా తోటలో మేతకు వెళ్ళడం జరిగింది. మనకు అందుబాటులో ఉన్న కోళ్ళు వరకు అయితే నేను క్లియర్గా తీశాను. మొత్తం 45 పైనే పెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్. 45 పెట్టల పైన సుమారుగా ఒక 5 నుంచి 6 బ్రీడర్లు, అన్నీ కూడా టాప్ క్వాలిటీ, చాలా బాగున్నాయి. నేను విజిట్ చేశాను, నేను ప్రజెంట్ ఇక్కడే ఉన్నాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను క్లియర్గా చూసి బ్రీడర్ అయితే కొనుగోలు చేశాను. కోడి పచ్చ డేగ, మనం కొన్న బ్రీడర్ వచ్చేసి కోడి పచ్చ డేగ. ఇక్కడ మీరు చూస్తున్నదే ఇది మనం తీసుకోవడం జరిగింది కేహెచ్ఆర్ ఫార్మ్ ఛానల్ తరఫున. అబ్రాసు, ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అబ్రాస్ కానీ, సేతువా కానీ, గేరువా కానీ, కోడి పచ్చకాకి కానీ చాలా ఉన్నాయి. అన్నీ కూడా 2 టాప్ క్వాలిటీకి సంబంధించినవి. ఇది వచ్చేసి భీమవరం బ్రీడింగ్ యూనిట్ అనమాట, నూజివీడులో ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకున్నా కూడా విజిట్ చేయొచ్చు. అలాగే పిల్లలు కొనుగోలు చేయాలన్నా కూడా లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అంటే పండగ అయిపోయిన తర్వాత రోషన్ ఫార్మ్స్కి సంబంధించిన పెరుగు బ్రీడింగ్ యూనిట్ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిలో ఉంది. అక్కడ కూడా వెళ్ళి మనం అయితే ఇంటర్వ్యూ అయితే చేద్దాం అనుకుంటున్నాం. పండగ తర్వాత ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పారు. ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా చేస్తాను. మీ అందరి ముందుకి ఖచ్చితంగా నేను తీసుకొని వస్తాను. ఈ బ్రీడింగ్ యూనిట్ కానీ, ఈ బ్రీడర్స్ కానీ, ఇక్కడ వచ్చిన అవుట్పుట్ కానీ, అవుట్పుట్ అయితే పెట్టలేకపోయాను ఎందుకంటే పిల్లల కోళ్ళని తోటలో వెళ్ళాయి. ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటనేది మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ని తీసుకోవాలనుకుంటే మాత్రం 365 రోజులు కూడా రోషన్ ఫార్మ్స్లో పెట్టలు, పుంజులు, పట్టాలు, అలాగే కన్నె పెట్టలు, పిల్లలు ఏది కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. గుడ్లు అయితే ఇవ్వరండి, ఏది కావాలన్నా కూడా అందుబాటులో ఉంటాయి. మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే రోషన్ ఫార్మ్స్ నెంబర్ టైటిల్లో ఇస్తాను. మీకు ఒకవేళ పిల్లలు కానీ ఏది కావాలన్నా కూడా కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొని రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను తీసుకున్న బ్రీడర్ ఎలా ఉందో కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై శ్రీరామ్.